తిరుపతి నడిబొడ్డున ఉన్న సెట్టిపల్లి భూములకు 70 ఏళ్ల చరిత్ర ఉంది. 7 దశాబ్దాల వేదన, తరాల పోరాటం, తాతల కాలం నాటి నిరీక్షణ, తండ్రుల కాలం నాటి ఆందోళనలు, నేటి తరం అనుభవిస్తున్న సందిగ్ధతలు, వీటన్నిటికీ నడుమ ఎట్టకేలకు శుభం కార్డు పడింది. ఇంతకీ సెట్టిపల్లి భూముల తీరని వ్యధ ఏంటి? ఎలా పరిష్కారమైంది? సెట్టిపల్లి భూముల వివాదం ఇప్పటిది కాదు, 70 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇనాం గ్రామంగా ఉన్న సెట్టిపల్లి భూములను గత శతాబ్దంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి సమస్యల పరంపర మొదలైంది. సెటిల్మెంట్ ప్రక్రియలో జరిగిన తీవ్ర జాప్యం, ఆ తర్వాత కాలంలో ఒకే భూమిపై జరిగిన రకరకాల రిజిస్ట్రేషన్లు, వీటన్నింటికి తోడు ఈ భూములను సెక్షన్ 22A అంటే నిషేధిత భూముల జాబితాలో చేర్చడంతో ఇక్కడి ప్లాట్లు కొనుగోలు చేసిన వేలాది మంది సామాన్యులు, రైతులు నడిసంద్రంలో పడిపోయినట్లయింది. కష్టపడి సంపాదించిన డబ్బుతో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుందాం అనుకున్న మధ్యతరగతి ప్రజలకు ఆ భూములపై హక్కులు లేక, అమ్ముకోలేక, కనీసం బ్యాంకు రుణాలు కూడా పొందలేక దశాబ్దాల పాటు నరకయాత్ర అనుభవించారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో సెట్టిపల్లి భూముల సమస్యపై కనీసం శ్రద్ధ చూపించలేదనే విమర్శలు ఉన్నాయి. నాడు అధికారంలో ఉన్న పెద్దలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చూశారు తప్ప వేలాది కుటుంబాల ఆవేదనను పట్టించుకోలేదు. భూ సమస్యలను పరిష్కరిస్తే ఎక్కడ క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుందోననే నిర్లక్ష్యం ఒకవైపు, వివాదాలను అలానే ఉంచి తమకు నచ్చిన రీతిలో లబ్ధి పొందాలనే స్వార్థపూరిత ఆలోచనలు మరోవైపు సాగాయి. మొత్తంగా ఆనాటి ప్రభుత్వం సెట్టిపల్లి ప్రజల దశాబ్దాల నాటి కలను కూడా కోర్టు వివాదాల సాకుతో అటకెక్కించింది. అయితే కూటమి ప్రభుత్వం రాకతో సెట్టిపల్లి భూముల భూ యజమానులకు ఆశలు పెరిగాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి సెట్టిపల్లి భూముల సమస్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అమరావతిలో అమలు చేసిన ల్యాండ్ పూలింగ్ విధానాన్ని సెట్టిపల్లిలోనూ ప్రయోగాత్మకంగా అమలు చేశారు. 30-70 నిష్పత్తిలో భూమిని కేటాయిస్తూ ఇటు రైతులకు, అటు స్థల యజమానులకు కూటమి ప్రభుత్వం సమన్యాయం చేసింది. పైగా బాధితులకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో సుమారు 17.5 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రూపాయి ఖర్చు లేకుండా అత్యంత పారదర్శకంగా ఈడిప్ లాటరీ విధానం ద్వారా ప్లాట్లను కేటాయించి 2048 మంది లబ్ధిదారులకు సర్వ హక్కులతో కూడిన ఒరిజినల్ దస్తావేజులను చేతికి అందించారు. రాజేంద్ర, నేను 2008లో కొన్నాను సెట్టిపల్లిలో. మా పాపలు చిన్నప్పుడు ఉన్నప్పుడు కొన్నాను. వాళ్ళు ఇప్పుడు చదువుకొని కూడా పెద్దలు ఉద్యోగానికి వెళ్ళే స్టేజ్కి వచ్చినారు. అప్పటి నుంచి ఈ బాధను మేము అందరూ ఫేస్ చేస్తున్నాం, ఈ ప్రాబ్లంని. 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినారు. దాని తగినట్టే 2018లో ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు. అప్పుడు అందరూ విల్లింగ్ అయ్యి ల్యాండ్ పూలింగ్ ఒప్పుకున్నాం. దౌర్భాగ్యం ఏంటంటే అప్పుడు కూటమి గవర్నమెంట్ పోవడం, ఇంకో గవర్నమెంట్ రావడం, వాళ్ళ చుట్టూ తిరగడం, వాళ్ళు 2019 ఎలక్షన్ ముందర వాళ్ళు ఏదో ప్రొసీడింగ్ అనే ఒక దీన్ని పెట్టి అది లాస్ట్లో చేయడం. దాని తర్వాత మా అదృష్టం కొద్ది మళ్ళీ కూటమి ప్రభుత్వం రావడం. మాకు ఇంకా అదృష్టం ఏంటంటే డాలర్స్ దివాకర్ రెడ్డి గారు తుడా చైర్మన్ అయిన తర్వాత మా పనికి చాలా స్పీడప్ వచ్చింది. అదేవిధంగా డైనమిక్ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఎప్పుడైతే మన జిల్లాకి వచ్చినారో వెంకటేశ్వర్లు గారు ఆయన వచ్చిన తర్వాతే అధికారుల్లో చలనం వచ్చింది. ప్రతి ఒక్క పనికి పరిగెత్తిచ్చినారు. ఆయన నిద్రపోనీయకుండా అంత కష్టపడి చేశారు. ఆయనకి మేమందరూ సర్వదా రుణపడి ఉంటాము. మన రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు కానీ, నారాయణ సార్ కానీ, వీళ్ళందరినీ సీఎం గారే ప్రోత్సహించి పని చేయించినారు వాళ్ళ దగ్గర. మేము సీఎం గారికి 3,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా 15,000 మంది ఉన్నాం దీంట్లో బాధితులం. మొత్తం ప్రత్యక్షంగా పరోక్షంగా 15,000 మంది ఉన్నాం అందరూ కలిసి. అందరూ వాళ్ళకి కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటాము. నారా లోకేష్ గారిని కూడా కలిసాం మేము. ఆయన కూడా మాకు హామీ ఇచ్చున్నారు, చేస్తాం మన కూటమి గవర్నమెంట్ రాగానే. అట్లే వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారం చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మేము కోడూరుకు వచ్చినప్పుడు కట్టపుట్టాలమ్మ గుడి దగ్గర ఆయన కలిసి వినతి పత్రం ఇచ్చిన తర్వాత అక్కడి నుంచే ఫోన్ చేశారు కలెక్టర్ గారికి, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిందే మీరు అని. అప్పటి నుంచే దీంట్లో స్పీడప్ వచ్చింది. మేమందరూ 3,000 మంది బాధితులు, ప్రత్యక్షంగా పరోక్షంగా 15,000 మంది కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. అంతేకాదు
అంతేకాదు సెట్టిపల్లి భూముల పరిష్కారం వల్ల తిరుపతి నగరానికి భారీ ప్రయోజనాలు కలగబోతున్నాయి. కేవలం కాగితాలు ఇచ్చి వదిలేకుండా ఈ 225 ఎకరాల సెట్టిపల్లి లేఅవుట్ ను అద్భుతమైన మోడల్ టౌన్షిప్ గా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సిమెంట్ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రక్షిత తాగునీటి సరఫరా, ఆహ్లాదకరమైన పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్లు, అధునాతన శ్మశాన వాటికల ఏర్పాటుతో ఈ ప్రాంతం సరికొత్తగా రూపాంతరం చెందుతోంది. ఈ లేఅవుట్ లో మిగిలిన 60 ఎకరాలను తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి, మరో 90 ఎకరాలను అంతర్జాతీయ స్థాయి పర్యాటక రంగ అభివృద్ధి కోసం కేటాయిస్తారు. దీనివల్ల తిరుపతిలో పర్యాటక రంగం మరింత విస్తరించి స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సెట్టిపల్లి వాసుల సుదీర్ఘ పోరాటానికి ముగింపు పలకటంలో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పోషించిన పాత్ర కీలకం. బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సెట్టిపల్లి భూ వివాదాన్ని పరిష్కరించడమే ఏకైక లక్ష్యంగా ఆయన కృషి చేశారు. దశాబ్దాలుగా కోర్టు పరిధిలో నలుగుతున్న సంక్లిష్టమైన చట్టపరమైన చిక్కులను విడదీయటంలో అటు రైతులతోనూ ఇటు లబ్ధిదారులతోనూ నిరంతరం చర్చలు జరుపుతూ ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన రీతిలో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని విజయవంతం చేయడంలో ఆయన వ్యూహాత్మక చొరవ చూపారు. సెట్టిపల్లి ప్రజల 70 ఏళ్ల కలను సాకారం చేయాలనే పట్టుదలతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ప్రతి సమస్యను స్వయంగా పర్యవేక్షించి నేడు వేలాది కుటుంబాల ముఖాల్లో ఆనందాన్ని నింపిన నిజమైన సారథిగా దివాకర్ రెడ్డి నిలిచారు. నా పేరు చిరంజీవి. నేను చెట్టిపల్లి బాధితుడిని. మాకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకు అన్ని విధాలుగా న్యాయం జరిగింది. 15 ఏళ్ళుగా మేము తిరిగి మేము మా కమిటీ వాళ్ళ వెనకాల అంతా తిరిగి వాళ్ళు మాకు సహాయం చేసి మా ఎన్నుబోట్ల నిలబడి మా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ మాకు మేలు జరిగినాయి అనేసి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. దివాకర్ రెడ్డి గారికి ధన్యవాదములు. మీ అందరి ప్రభుత్వం తరపున మాకు ప్లాట్ల తరపున ప్రతి ఒక్కరూ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్తే. 3,000 మంది మేము తిరిగి అలిసిపోయినప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకు ఎన్నో విధాలుగా మేలు చేసినారు. ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన లోకేష్ అన్న గారు కానీ, దివాకర్ రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ, రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రతి ఒక్కరూ మాకు న్యాయం చేసినారని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా చిరకాల కోరిక మేము 3,000 మంది హ్యాపీగా ఈరోజు పట్టాలు తీసుకొని మేము సంతోషంగా బయటకు వచ్చినామంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాకనే మాకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో, అందులో డాలర్ దివాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 నెలలు టైం ఇచ్చి మాకు ఈ టైంలో పకడ్బందీగా చేసి అందరూ రెవెన్యూ శాఖ తరపున కానీ, మా కమిటీ నాయకులు కానీ మాకు తోడుండి వెన్నుబోట్లాగా నిలబడి మాకు కృషి చేసి మమ్మల్ని ముందుకు తీసుకుని వచ్చిన వాళ్ళందరికీ మా ధన్యవాదములు. సెట్టిపల్లి కమిటీ అధ్యక్షుడిని. మేము గత 15 సంవత్సరాలుగా సెట్టిపల్లి సమస్య మీద తిరుగుతూ ఉన్నాం. మా సమస్యని రిజిస్ట్రేషన్ బ్యాన్ 2015 రిజిస్ట్రేషన్ బ్యాన్ చేశారు. అప్పటి నుంచి మేము ఎన్నోసార్లు తిరిగినా ఇంకా మా సమస్య పరిష్కారం చేసుకోవాలి. అక్కడ కూర్చున్నాం. తిరిగి ఈ మధ్యకాలం వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి చివరి నిమిషంలో మాకు ప్రొసీడింగ్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ సీఎం గారిని కలిసిన తర్వాత మాకు మా భూముల యొక్క ప్లాట్లు కదలికి వచ్చింది. అది సరైన సమయంలో మాకు తుడా చైర్మన్ అవ్వడము, మా సమస్య ఆయన దృష్టికి తీసుకుని వెంట సీఎం గారితో మాట్లాడడం, కలెక్టర్ సీఎంతో మాట్లాడడం, ఆగమేఘాల మీద మా సమస్య పరిష్కారం చేశారు. ఈరోజు దగ్గర మేము 3,000 మంది వరకు చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు గతంలో చాలా ఏళ్ళుగా మాకు రిజిస్ట్రేషన్ కాకుండా సంవత్సరాల తరబడి రోడ్ల మీద అధికారులను కలిసిన వాళ్ళు అంటూ లేదు, అలా కలిసాం. ఈరోజు మాకు మొన్న మా పత్రాలు మా చేతికి రావడం 3,000 మందికి చాలా సంతోషంగా, ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం. మాకు సీఎం గారికి, కూటమి ప్రభుత్వానికి, సీఎంకి, డిప్యూటీ సీఎంకి, మా మంత్రులకు, ఎమ్మెల్యే గారికి, దివాకర్ రెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను చేస్తున్నాను.
భవిష్యత్తులో సెట్టిపల్లి ప్రాంతం తిరుపతి నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కమర్షియల్ రెసిడెన్షియల్ హబ్ గా మారబోతుంది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఇంకా ఎన్నో భూములు ఇలాంటి లిటిగేషన్లలో నలిగిపోతున్నాయి. వాటన్నింటికీ సెట్టిపల్లిలో సాధించిన విజయం ఒక దిక్సూచిగా నిలుస్తుంది.